ధ్యానాభిలాషులందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నా పేరు గోపాలకృష్ణమూర్తి. కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 14వ తారీఖున ఉంటుంది. మొట్టమొదటగా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞం 1 నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింపబడుతుంది. రోజుకు 9 గంటల అఖండ ధ్యానం ఉంటుంది. వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహాయోగుల ఆత్మజ్ఞాన సందేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వచ్చిన వారందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ఎంతోమంది యోగీశ్వరులందరూ కూడా ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటున్నారు. కాబట్టి ధ్యానాభిలాషులందరూ ధ్యానం చేయని వారిని కూడా మీ కుటుంబ సమేతంగా, బంధుమిత్ర సమేతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ సామూహిక ధ్యానంలో పాల్గొని మీ ఆత్మజ్ఞానాన్ని మరింత పెంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారందరికీ అన్ని సౌకర్యాలు, అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి అరగంటకు ఒక బస్సు సౌకర్యం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ ధ్యాన మహాయజ్ఞం అత్యద్భుతంగా జరిగేలా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరిని వినమ్రతతో కోరుకుంటున్నాం. ఇట్లు మీ గోపాలకృష్ణమూర్తి. థ్యాంక్ యూ.